చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ వెలుగును గూర్చి నేర్పించుటకు మానవుని కన్నుల దృష్టాంతమును తెలియజేశాడు. కన్నులు మానవుని శరీరం యొక్క దీపములు. కాంతి కన్నులలో ప్రవేశించినప్పుడు శరీరమును కాంతిని సంగ్రహించి మనుష్యుడు చూడగలుగుతాడు. కన్నులు గనుక బాగా లేకపోతే వెలుగు శరీరంలో ప్రవేశించలేదు. అప్పుడు వెలుగునకు బదులుగా మనిషిలో చీకటి నింపబడుతుంది. అచ్చం ఇదే ప్రకారంగా మానవుని జీవితంలో పాపపు ప్రభావం ఉంటుంది. దీనివల్ల మానవుడు దేవుని వెలుగును స్వీకరించలేడు మరియు అతని జీవితం అంధకారంలో ఉంటుంది. ఈ చీకటి ప్రభావం అతని జీవితంలో, అతని పనులలో స్పష్టంగా కనబడుతుంది. పాపపు ప్రభావమును బట్టి మానవుడు దేవునికి శత్రువయ్యాడు మరియు దానికి దేవుడు విధించిన శిక్ష నరకము. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగంపై విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందుతారు, పాపక్షమాపణ పొందుతారు, నరక శిక్ష నుండి తప్పింపబడతారు. వారి జీవితము పాపము నుండి విముక్తి పొందుట వలన ఆత్మీయ వెలుగును పొందుకోవడానికి సిద్ధముగా ఉంటుంది. పరలోక విషయాలపై అతని మనస్సు ఉంటుంది మరియు అతని జీవితము కాంతివంతంగా ఉంటుంది. అతని జీవితంలో ఈ ఆత్మీయ పరలోక వెలుగు యొక్క ప్రభావము స్పష్టముగా కనబడుతుంది. దీని ద్వారా దేవుడు సంతోషిస్తాడు. మీరు కూడా దేవుని సంతోషపెట్టవలెననున్నదియే మీ కొరకు మేము దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది.